ముందుగా అక్కయ్య గారికి తమ్ముడుగా, గురుదేవులకి శిష్యుడిగా మీ ముందు 86వ సంవత్సరంలో అడుగుపెట్టి కీర్తన చేయ ఆయుష్యాన్ని అనుగ్రహించినటువంటి గురుదేవుల పాదపద్మములకు, అక్కయ్య గారి పాదపద్మములకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ముందుగా గురుస్తుతి గానం చేస్తాను. రాసినటువంటి వారు ధారా రాధాకృష్ణమూర్తి గారు. ఎంత గొప్పగా రాశారంటే అసలు వర్ణించడానికి వీలు లేనంతగా రాశారు గురుదేవుల గురించి. ముందుగా శ్రీవివి గారి నుంచి గురుస్తుతి చేస్తాను, తదుపరి గురుదేవుల గురించి గురుస్తుతి చేస్తాను, తర్వాత కార్యక్రమానికి వెళ్తాం. నమస్తే విశ్వరూపాయ కుంభకోణ నివాసినే, నమస్తే బ్రహ్మరూపాయ శ్రీవి గురవే నమః, నమస్తే ప్రేమరూపాయ రాజయోగ ప్రబోధినే, నమస్తే కర్మనాశాయ శ్రీవి గురవే నమః, నమస్తే పరతత్వాయ నమః పపుర్ణతేజసే, నమో గ్రహాధినాథాయ శ్రీవి గురవే నమః, నమస్తే అనురూపాయ కుండలిని స్వరూపిణే, నమస్తే ప్రణతి జనార్తినాశాయ శ్రీవి గురవే నమః, అబ్రహ్మాండ పరివ్యాప్త సూక్ష్మదేహ శివాయ చ ప్రాణశక్తి పరాయణాయ శ్రీవి గురవే నమః. తర్వాత మాస్టర్ ఈకే గారి గురించి రాశారండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ యొక్క కీర్తనలో ఉన్న భావాన్ని జాగ్రత్తగా మనం మననం చేసుకున్నట్లయితే మాస్టర్ గారి యొక్క దివ్య స్వరూపాన్ని గురించి అంత అత్యద్భుతంగా రాశారు. ఆ రాసినటువంటి వ్యక్తి మాస్టర్ గారి యొక్క విద్యార్థి, మాస్టర్ గారి శిష్యుడు ధారా రాధాకృష్ణమూర్తి గారు. వారి సోదరులు కూడా చాలా గొప్ప పండితులు, ధారా రామనాథ శాస్త్రి గారు. వాళ్ళిరువురు కూడా మాస్టర్ గారి విద్యార్థులు. తర్వాత మాస్టర్ గారి శిష్యులు. నేను కూడా మాస్టర్ గారి విద్యార్థిని, తర్వాత మాస్టర్ గారి కుటుంబంలో ఒకడిని. ఇప్పటికి కూడా పిల్లలు ఎవరైనా మాస్టర్ గారి సంతానంలో గోపిరెడ్డి అని ఎవరు పిలవరు, నన్ను మామయ్య తప్ప. మనవుడు తాతయ్య అనే పిలుస్తాడు. అది పూర్వజన్మలో సుకృతం. గురుదేవులు నాకు అనుజ్ఞ ప్రసాదించినటువంటిది. ఈరోజు మీ ముందు గురుదేవుని గురించి కీర్తిస్తాను. చక్కగా అర్థం చేసుకుంటే ఇంకా వేరు గురుదేవుని గురించి చెప్పాల్సినంత అవసరం లేనట్టుగా రాశాడు ఆయన. ఎవరయ్యా స్వామి నీవు, ఎవరయ్యా స్వామి నీవు, ఉద్యోగివో సద్యోగివో మాస్టరువో సర్వరువో మానవుడవు మహితాత్మవు, ఎవరయ్యా స్వామి నీవు, ఎవరయ్యా నీవు, మానవుడవు మహాత్ముడవు ఆత్మవు పరమాత్మవు, అర్థమైన జ్ఞాన శిఖవో స్వచ్ఛమైన ప్రేమ జరివు, ఎవరయ్యా స్వామి నీవు, ఎవరయ్యా నీవు, స్వచ్ఛమైన ప్రేమ జరివో వెన్నుడవు వ్యాసుడవు ఈశుడవు జీసుడవు, ఎవరయ్యా స్వామి నీవు, ఎవరయ్యా నీవు.
నీవు సర్వజీవ చైతన్యపు సమాహార స్ఫూర్తివా ఎవరయ్యా స్వామి నీవు ఎవరయ్యా సర్వజీవ చైతన్యపు సమాహార స్ఫూర్తివా సర్వదేవ హృదయ స్థితి కారుణ్యపు మూర్తివా పశ్చిమముల నడుమ వారధి సంధించినావు ప్రాగ్దిశ వెలిగడి సూర్యుని పడమట పొడిపించినావు ఎవరయ్యా స్వామి నీవు ఎవరయ్యా స్వామి నీవు వేదపు వెలుగుల ముద్దు శాస్త్రపు దిశనకు అద్దు మమతల సిరి వెన్నెలను చిందించే చిన్మూర్తివి మానవత సౌరభాలు కురిపించు గురుమూర్తివి నీ వెలుగును అందరిలో నింపినట్టి మహితాత్మము మానవ మానస హంసపు మహిలో వెలసిన వేల్పు అందుకును మేమిచ్చడి అక్షరమందారమాల కురిపింపు మాపై నీ ఆశిష కరుణాద్రయేలా వాసుదేవ ముందుగా గురుదేవులు విష్ణువంశ సంభూతులు అనేటువంటి ఒక పదానికి అర్థాన్ని గురుదేవులు ఎలా విష్ణుమూర్తి సంభూతులో నేను మీ ముందు చెప్పదలిచాను. అంటే నేను అందుకు ప్రత్యక్ష సాక్షిని. మాస్టర్ గారు గుంటూరులో లెక్చర్గా పనిచేసే రోజుల్లో ఎప్పుడు నేను మాస్టర్ గారి ఇంట్లో ఉండేవాడిని, విద్యార్థిని. 1959, 62 బిఏ విద్యార్థిని. నిండు మండు వేసవిలో మాస్టర్ గారు బ్రాడీపేటలో ఉన్నటువంటి బండ్లమూని హనుమాయమ్మ హై స్కూల్ దగ్గరలో ఉన్న ఇంట్లో నివసించేవాళ్ళు. మేమంతా కూడా నేను ఎప్పుడు మాస్టర్ గారి ఇంట్లో ఒకటి కింద లెక్క, అక్కయ్య గారికి తమ్ముడిని అనేది మాస్టర్ గారు కూడా ఆట పట్టించేవాళ్ళు. గోపిరెడ్డి నా శిష్యుడే కానీ అక్కయ్య గారి తమ్ముడు అని. అప్పుడు ఏమిటంటే విష్ణువంశ సంభూతుడు అని మీ ముందు ఎలా చెప్పగలుగుతున్నానంటే, మండు టేసవి అంటే బాగా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఆ సమయంలో మాస్టర్ గారి ఇంట్లో చేదుడు బావి, ఆ బావి దగ్గర లక్ష్మీనారాయణ యజ్ఞం చేద్దామని మనం లక్ష్మీనారాయణ యజ్ఞం పూర్తయినటువంటి అంటే పూర్ణాహుతి సమర్పించిన పిమ్మట అప్పుడు మండుడేడవి కావాల్సిన హోమద్రవ్యాలన్నీ కూడా నేను గుంటూరులో వెళ్ళి తీసుకురావడం జరిగింది. మాస్టర్ గారి వేద పురుషుడు కూడా. ఇంకా పోతే మాస్టర్ గారికి 2 శిష్యులు ఉండేవాళ్ళండి. ఒకటి రాఘవరావు గారు, 2 నాగభూషణం గారు. నాగభూషణం గారేమో బాడీగార్డు, రాఘవరావు గారేమో స్టెనోగ్రాఫరు. తర్వాత నేను, మీ ముగ్గురువేనండి ప్రత్యక్ష శాస్త్రం. లక్ష్మీనారాయణ యజ్ఞం పూర్తయిన తర్వాత పైనుంచి ఆకాశం నుంచి వర్ష బిందువులు పడితేనే మన యజ్ఞం సంపూర్ణమైనట్లు, లేకపోతే మన యజ్ఞం సంపూర్ణమైనట్టు కాదు, మన యజ్ఞం నిర్విఘ్నంగా సాగినట్టు కాదు అని చెప్పారు గురుదేవులు. మండు ఎండాకాలం కదండి, ఈ ఎండాకాలంలో వర్ష బిందువులు ఎలా వర్షిస్తాయని మనసులో అనుకొని ఈ గురుదేవుల మీద నమ్మకం ఉంది కదా, ఏం మాట్లాడలేదు. మాస్టర్ గారు యజ్ఞం మొదలుపెట్టారు. ఆయనే వేదం చదివింది కూడా మా గురుదేవులే.
సాయంత్రం అయింది, హోమద్రవ్యాలన్నీ పూర్తయినాయి, పూర్ణాహుతి సమర్పించే లోపలిగా పై ఆకాశం నుంచి వర్ష బిందువులు వచ్చి హోమం మీద పడ్డాయి. ఇంతకంటే గురుదేవుల గురించి విష్ణువంశ సంభూతులని చెప్పడానికి ఇంకేమీ నిదర్శనం లేదు. ఆ నిదర్శనం ఎవరంటే గోపిరెడ్డి. ఇంకా తర్వాత మాస్టర్ గారు రెగ్యులర్గా అప్పుడు నెక్స్ట్ మాస్టర్ గారు కొత్తపేటలో ఒక వైశ్య కుటుంబంలో వీళ్ళు పాండవోద్యోగం రచించినటువంటి గంటకవులు రాసినటువంటి దేవీ భాగవతం చెప్పడం మొదలుపెట్టేవారండి. అక్కడికి రోజు వెళ్ళి మన దేవి భాగవతం అది వినేవాళ్ళం. తర్వాత అయిపోయింది. తర్వాత మాస్టర్ గారుకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, మాస్టర్ గారు మాకు తెలుగులో పద్య కావ్యానికి చెప్పడానికి వచ్చేవాళ్ళు. గద్య కావ్యానికి వచ్చి పిల్లల మరి వెంకట హనుమంతరావు గారని ఇంకొక లెక్చరర్. ఆయన మాస్టర్ గారికి కూడా లెక్చరరే, మాస్టర్ గారు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో. దీనికి గాను మాకు మొదటి పాఠ్యభాగం ఏమిటంటే అంబరీషోపాఖ్యానం, మహాభాగవతంలో అత్యుత్తమైనటువంటి భాగము. అది గురుదేవులు చంపడం జరిగేది. ఆ అంబరీషోపాఖ్యానం వినటానికి విద్యార్థులు కాకుండా గుంటూరులో ఉన్నటువంటి వృద్ధ పౌరులంతా కూడా వింటాను రావడం మొదలుపెట్టింది. ఇది కాస్తే ఈ లోపల ఇంకొకటి ఏం జరిగిందంటే, పిల్లల మరి వెంకట హనుమంతరావు గారు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆయన నా ఇంటర్మీడియట్లో నా శిష్యుడే, ఆయన పద్యకావ్యానికి వేశారు, నన్నేమో ప్రోజుకి వేశారు, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ కాదు కదా, నన్నో పద్యకావ్యానికి వేయాలి, ఆయన భోజన కావ్యానికి ఆయన వేయాలి అని కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, ఈ లోపల మా ప్రిన్సిపాల్ గారు వలవేశ్వర సుబ్బారావు గారు అని చాలా ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళు, భారతదేశంలోనే తెలియగలవాడు ఇంగ్లీష్లో. దానికి ఆయన ఏం చేశాడంటే, మళ్ళీ మాస్టర్ గారిని మార్చి మళ్ళీ ఆయన్ని పద్యకావ్యానికి వేశారు. అప్పుడు విద్యార్థులందరూ కూడా ఒకటయ్యి మాకు ఆయన వద్దండి అని చెప్పి క్లాసుని బహిష్కరించాం. ఆ బహిష్కరించిన వాళ్ళలో నేను కూడా ఒకటి అనుకోండి, నన్ను మాస్టర్ గారు ఆడబట్టి ఇచ్చేవాళ్ళు, నువ్వు కూడా బహిష్కరించావు కదా అని. తర్వాత మళ్ళీ మా ప్రిన్సిపాల్ గారు పిలిచి, ఏమయ్యా నేను విద్యార్థులందరూ వద్దంటున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రోజుకే ఇస్తున్నాను, మళ్ళీ కృష్ణమాచారి గారినే నేను పద్యకావ్యానికి ఇస్తున్నాను. ఈ లోపల అంబరీషోపాఖ్యానికి వినటానికి అంటే మాస్టర్ గారి యొక్క ఉపన్యాసం ఎట్లా ఉంటుందో అనే తెలియకోసం మీకు చెబుతున్నాను. ఆ యొక్క అంబరీషోపాఖ్యానం వినటానికి కానీ అందుట్లో ఒక పద్యంలో ఏమిటంటే, పోతన గారు అత్యద్భుతంగా రాస్తాడు, భక్తులు వెంట విష్ణుమూర్తి ఎలా పెడతాడంటే, ఆవు వెంట తగులు కోడె భంగి, అంటే తల్లి అంటే కోడె ఎలా పరిగెత్తుందో అట్లా విష్ణువు పరిగెత్తుతాడయ్యా తన భక్తులు వెంటని. అట్లా చెబుతుంటే గుంటూరులో ఉన్న పౌరులందరూ కూడా ఆ యొక్క మాస్టర్ గారి ఉపన్యాసాన్ని వినడానికి రావడం మొదలుపెట్టి క్లాస్ అనేది బిఏ చదవడం అయిపోయింది. ఇది కాస్త ప్రిన్సిపాల్ గారి దృష్టికి పోయింది, ఏవయ్యా లోకల్ ఉన్నటువంటి పౌరులు కూడా ఆయన ఉపన్యాసం వినడానికి వస్తున్నారు అని. మా ప్రిన్సిపాల్ గారు చాలా తెలివిగలవాడు, చాలా గొప్పవాడు, మాస్టర్ గారి కూడా ఆయన లెక్చరరే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఏడి హాల్ అని డ్రామాలు వేయడానికి ఒక హాల్ ఉంది గుంటూరు హిందూ కళాశాలలో. ఆ హిందూ కళాశాలలో 2 మైకులు పెట్టించి మాస్టర్ గారిని పిలిచి, ఏమయ్యా ఆచారి, రేపటి నుంచి నువ్వు హిందూ ఏడి హాల్లో నీ యొక్క పాఠాలు చెప్పవలసిందిగా ఆజ్ఞాపించారు. అప్పటి నుంచి అక్కడ పాఠాలు చదువుతుంటే గుంటూరులో ఉన్న పౌరులందరూ కూడా వచ్చి అంబరీషోపాఖ్యానం అంటానికి మాస్టర్ గారి ద్వారా విని ఆనందించేవాళ్ళు. తర్వాత ఒకరోజు ఆయన చెబుతూ గురుదేవుని గురించి వలవేశ్వర సుబ్బారావు గారు ఏం చెప్పారంటే, అవర్ కృష్ణమాచార్య ఈజ్ లైక్ యాజ్ ఏన్షియంట్ శంకరాచార్య అండ్ రామానుజాచార్య అని చెప్పారు. అంటే మాస్టర్ గారి గురువు గారు అయినటువంటి విద్యలో అయినటువంటి ఒక వలవేశ్వర సుబ్బారావు గారు ఇది దేశంలోనే అత్యుత్తమైనటువంటి ఇంగ్లీష్లో ఆయన పేరుగాంచినాడు. ఏమిటంటే అలా చెప్తున్నారు ఆయన గురించి అంటే, ఆయన బిఏ ఆనర్స్ లక్నో యూనివర్సిటీలో అభ్యాసం చేసే రోజుల్లో 3 ప్రశ్నలకు ఆన్సర్లు రాయాలమ్మా ఒక క్వశ్చన్ పేపర్లో. ఆ 3 ప్రశ్నలకు ఆన్సర్ రాయడానికి కానీ ఈయన మహానుభావుడు ఒకే ప్రశ్నకి ఆన్సర్ రాశాడు. అది వాల్యుయేషన్ చేసి చదివి ఆ పేపర్ వదిలినటువంటి ఒక ప్రొఫెసర్ గారికి ఏం చేయాలో అర్థం కాలే. ఈ తెలివితేటలు ఏమిటి, ఈ ఆన్సర్ ఏమిటి, ఇదంతా అయ్యా నాకైతే ఈయన తప్పించడానికి మనసు అంగీకరించలేదు కాబట్టి సిండికేట్ కౌన్సిల్ మీరు చదివి మీరు నిర్ణయించవలసిందిగా ఆజ్ఞాపించారు. అప్పుడు సిండికేట్ వారు ఆయన రాసిన ఆన్సర్ని చదివి ఒక 3 క్వశ్చన్లకు బదులు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసిన వ్యక్తిని యూనివర్సిటీ ప్రధానుడుగా డిక్లేర్ చేసి పాస్ చేశారు.
అది ఎందుకంటే ఆ మాస్టర్ గారికి ఆయన అంటే ఎంత అభిమానం అంటే ఆయన యొక్క ఐఏఎస్ ఎగ్జామినర్గా పోతూ వరంగల్లో చనిపోతే మాస్టర్ విశాఖపట్నం నుంచి వచ్చి ఆయన యొక్క పార్థివ దేహాన్ని మోయడం జరిగింది. అంతటి గొప్పవారు ఆ కాలేజీలో. తర్వాత మాస్టర్ గారు విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఎంత సేవ చేశారో ఇంకా మీకు చెప్తాను. నేను ప్రతి సంవత్సరం వెళ్ళి ఉండేవాడినమ్మ సెలవుల్లో. మాస్టర్ గారు భోంచేసి అప్పుడు ఎక్కడంటే న్యూ కాలనీలో ఉండేవాళ్ళు. హోమియోపేట తీసుకొని 10 గంటలకు బయలుదేరితే అప్పుడు ఒక డాక్టర్ దంపతుల యొక్క తల్లి క్యాన్సర్తో బాధపడుతుండేది. ఆవిడకి క్యాన్సర్కి వైద్యం చేసి మళ్ళీ పోర్టు కాలనీలోకి వెళ్ళి పోర్టు కాలనీలో వాళ్ళందరికీ కూడా వైద్యం అందచేసి మళ్ళీ రాత్రి సాయంత్రానికి ప్రేయర్ టైంకి మళ్ళీ ఇంటికి చేరేవాళ్ళం. అట్లా జరిగేది. అంటే మానవ సేవయే మాధవ సేవనే ఉంది. ఇకపోతే తంత్ర విద్యని గురించి కూడా మీకు 2 ముక్కలు చెప్తాను. మాస్టర్ గారు బ్రాడీపేటలో ఉండేటప్పుడు అక్కడ అరణ్యలపేటలో ఒకళ్ళకి ఎవరో క్షుద్ర విద్య ప్రయోగించి బట్టలు ఇంట్లో ఆరేస్తే తగలబడేటట్టు చేస్తారు. చేస్తుంటే వాళ్ళు వచ్చి పాపం ఎవరో చెప్పారయ్యా మీరు కృష్ణమాచారి గారి దగ్గరికి వెళ్తే మీకు నయం అయిద్దని. మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. వస్తే మాస్టర్ గారు వెళ్ళి నయం చేయడం జరిగింది. ఇంకా తగలబడలేదు. కానీ వాడు ఏం చేశాడంటే మాస్టర్ గారు ఇంట్లో లేని సమయం చూసి మాస్టర్ గారు ఒంగోలు వెళ్ళారు. ఈ ధారావారి ఇంట్లో కార్యక్రమం అంటే మాస్టర్ గారు ఇంటి మీదుగా రాళ్ళు పడేటట్టు చేశాడు. నేను అప్పుడు గురుదేవులు ఇంట్లోనే ఉన్నాను. వెంటనే అప్పుడు ఈ ఫోన్లన్నీ లేవు కదమ్మా. ఆ ఫోన్ ఆఫీస్కి వెళ్ళి మాస్టర్ గారికి ఫోన్ చేశా. ఇట్లా చేస్తున్నా అండి ఇవి జరిగిందని. మాస్టర్ గారు అన్నారు ఏం లేదో నువ్వు పోయి ఇంట్లో ప్రేయర్ రూమ్ దగ్గర కూర్చొని మాస్టర్ ఈకే మాస్టర్ సివి అనేసేయి అవి అయిపోతాయి అన్నారు. నేను ఆ విధంగా చేస్తే అవి పట్టం ఆగిపోయినాయి రాళ్ళు. ఇంకా హోమియో వైద్యం అంటే మాస్టర్ గారు ఇంకా అసలు ఉండేదే కాదండి. ఇంకా తర్వాత మాస్టర్ గారు కారంపూడి అని ఉందండి మా యొక్క గుంటూరు జిల్లాలో పల్నాడు తాలూకాలో. కారంపూడి అంటే కార్యంపూడి పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం. మాస్టర్ గారు అక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్ని ప్రారంభించడానికి రావాల్సింది. సరే అన్నీ రెడీ చేస్తే మాస్టర్ గారు రాలేదు. ఈ లోపల వీళ్ళంతా కంగారు పడుతున్నారు. కంగారు పడుతుంటే తాతగారు ఉన్నారు. తాతగారు అంటే తెలుసు కదా మా అందరికీ, రామకోటయ్య గారు. మాస్టర్ గారు ఇంకా రాలేదు కదండి ఏంటి వీళ్ళు అడవుడి పడుతున్నారు అన్నీ అడిగా. ఎందుకో ఈ కంగారు జోలకల్లు దాకా వచ్చారు అంటే జోలకల్లు అంటే అక్కడికి 4 మైళ్ళు ఉంటుంది. అప్పుడు వచ్చారు. తర్వాత ఒక స్కూల్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత నన్ను పిలిచి మావయ్య గారి ఇంటికి వెళ్దామన్నారు. మాస్టర్ గారికి మేనమావ గారు అయినటువంటి యొక్క వెంకటాచారి గారని మా డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యి కారంపూడి కాలనీలో ఉంటున్నారు. నేను కూడా అదే కాలనీలో ఉంటున్నా. సరే అక్కడి నుంచి మాస్టర్ గారు తీసుకొని వాళ్ళ మావయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన చూసి మళ్ళీ వచ్చి మాస్టర్ గారు వెళ్ళటం జరిగింది. తర్వాత మాస్టర్ గారు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా అక్కడ కంచెల దత్తుగారని బిర్లా ఫైజాగ్ అనేవాడు అంటారండి ఆయన్ని. అక్కడ భగవద్గీత ఉపన్యాసాలు రోజు సాయంత్రం చెప్పేవాళ్ళండి. అదే మందరగీతగా ముద్రణ జరిగి రావడం జరిగింది మీకు. తర్వాత వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే మాస్టర్ గారిని ఆయన దత్తుగారు ఉండి ఏమండి మా అబ్బాయి వివాహ కార్యక్రమంలో ఏదైనా ఒక మంచి బహుమతిగా ఇద్దాము అనేటువంటి ఒక కోరిక జరిగింది. ఆ కోరిక ప్రకారంగానే మనకి ఈరోజు అవతరించినటువంటిది కళ్యాణ సంస్కృతి. అయ్యా అయితే వివాహ వ్యవస్థ ఏమిటి, వివాహాల్లో ఎలా జరగాలి అనేది రాసి ఇద్దామని పుస్తకం రాసి ప్రింట్ చేసి కళ్యాణంలో అందరికీ బహుమతిగా ఇచ్చారు. ఈరోజు ఆ కళ్యాణ సంస్కృతి అనేటువంటి ఒక గ్రంథం తెలుగు దేశంలో తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు తిరుమలలో వివాహం చేసుకున్నా కూడా మహానుభావుడైనటువంటి పిఆర్కే ప్రసాద్ గారు బహుమతిగా నిర్ణయించి తిరుమలలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి గురుదేవులు రచించినటువంటి కళ్యాణ సంస్కృతి గ్రంథాన్ని బహుమతిగా ప్రసాదిస్తున్నారు. అంటే మాస్టర్ గారిని గురించి తెలుగు ప్రపంచంలో ఎక్కడ ఏకమూలన కూడా ఉండి తిరుమలలో వివాహం ఎవరైతే చేసుకుంటారో తెలుగు వాళ్ళు
వాళ్ళందరికీ కూడా గురుదేవుల యొక్క కళ్యాణ సంస్కృతి గ్రంథం అందజేయబడుతున్నది ఈరోజు. ఆ కళ్యాణ సంస్కృతి యొక్క గొప్పదనం అదేమ్మా. ఇంకా మాస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే చెప్పుకుంటూ పోగలను, ఎందుకంటే నేను చివరిదాకా మాస్టర్ గారు నన్ను ఆట పట్టించేవాళ్ళు. ఎట్లా ఆట పట్టించేవాళ్ళు అంటే, ఏవైతే మీరంతా గోపిరెడ్డి నా శిష్యుడు అనుకుంటున్నారు కదా, కాదు అయ్యి గోపిరెడ్డి నా శిష్యుడే కానీ అక్కయ్య గారి పార్టీ అనేవాళ్ళు. అయితే మాస్టర్ గారి ఎంతటి యోగి పుంగవులో ఆశ్చర్యతన సమర్థులు అంతటి మహానుభావుని ఇంతవరకు చూచారగను. అసలు మాస్టర్ గారు ఖాయం చెబుతుంటే మరి అది ఎలా వచ్చాయో ఏమిటో నాకు తెలియదు, అలా అంత గొప్పగా ఉండేయమ్మా. ఇంకా మాస్టర్ గారి గురించి ముఖ్యమైన విషయం చెప్తాను. మాస్టర్ గారి వయసు 14 సంవత్సరాలు. తన పితృదేవుల వెంట శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళినప్పుడు మనం అయిన తర్వాత వస్తూ ఏం చేస్తాం, మా బలిపీఠం దగ్గర అందరం నమస్కారం పెట్టుకుంటాం. బలిపీఠం దగ్గర 14వ సంవత్సరంలో మాస్టర్ గారు ఆసువుగా చెప్పాడు ఓ పద్యాన్ని. ఎంత గొప్ప పద్యం చెప్తాను, అర్థం కూడా. జలజాతంబుల కంటే కోమలములై స్వామిస్థ చిన్నంబులై బలిమస్తంబున దాక్షుహస్తముల సర్పస్వామి యుషేషు నౌదల నాలియ శీర్ష పంక్తులం ప్రసాద స్వచ్ఛ చిన్నంబులై పులకల్గూర్చెడిని దివ్య పదములు బ్రోతున్నను శ్రీపతి. అంటే జలజాతములు అంటే మత్స్యములమ్మ. మత్స్యములు ఈయన అంటే అందరు బ్రాహ్మిన్స్కి ఇట్లా తెలియదు కాబట్టి అందరూ ఏమనుకోవద్దు, ఇలా పట్టుకుంటే జారిపోతుంటాయి. అంతకంటే కూడా కోమలంగా ఉంటాయట స్వామివారి పాదాలు. పైన ఆ పాదాలు ఎటువంటివి, బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినటువంటి, అంతేకాకుండా కాళీయుడిని మర్దం చేసి అందరినీ కూడా రక్షించినటువంటి దివ్య పాదాలు. ఆ పాదాలు మమ్మల్ని రక్షించి కాపాడుగాక. ఇంకా శ్రీపతి శతకంలోనైతే చాలా చక్కగా చెప్పిన పద్యాలు చాలా ఉంటాయి అనుకోండి. ఏ వాణింగుని స్త్రీమూర్తులకు చాలా ఆనందం. ఏ వాణింగుని ఉద్ధరించుటకు నీవి కొండపై నెక్కితో దేవా, నీ ఒక మోటు దేవుడవుగాదే తల్లి. ఏ రీతిగా నీ ఉన్నట్టి నభాగ్యము ఎక్కి దిగున్ పోనీ సాటి వెల్పట్లుగా నీవామెన్ తలపై పెట్టుకుని మన్నింపందగు శ్రీపతి. అయ్యా, ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు కొండ మీద ఎక్కి కూర్చున్నావయ్యా? అమ్మవారు ఎక్కడుందండి? పద్మావతి అమ్మవారి కింద ఉన్నది, నువ్వేమో 7 కొండల పైన ఎక్కి కూర్చున్నావు. ఆమె ఎలా ఎక్కి దిగుతుంది స్వామి? నువ్వు కూడా కాబట్టి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు కూడా అమ్మవారిని నెత్తిన పెట్టుకుని మన్నించు ఓ లక్ష్మీపతి, ఓ 7 కొండల వాడ అని రాశాడు. అట్లే ఇంకా మాస్టర్ గారిని గురించి చెప్తా. గురుదేవులు బిఏ ఆనర్స్ చదివే రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గారును రిజిస్ట్రార్ గారును చేసినటువంటి ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు అంటే చాలా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన హాస్టల్లో ఉన్నటువంటి రూములన్నీ చెక్ చేసేవాడు. మాస్టర్ గారు అప్పుడు అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళండి. అన్నీ చూస్తుంటే పీయూష లహరి కావ్యాన్ని చూశాడు ఆయన.
చూసి అందులో కొన్ని పద్యాలు చదివి కట్టమంచి రామలింగారెడ్డి గారు అంటే ఎంతటి గొప్ప వ్యక్తులు ఆంధ్రులందరికీ చాలా వరకు తెలుసు. ఆంధ్ర విషయాల ఉపకల్పి రిజిస్ట్రార్గా చేసినట్టాడు ఆయన. మాస్టర్ గారితో అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఐ ఆమ్ వెరీ ప్రౌడ్, నాకు చాలా గర్వంగా ఉంది ఆచార్య నువ్వు నా విద్యార్థిగా ఉన్నందుకు అని పొగిడాడమ్మా. అందుట్లో పీయూష్ లహరిలో మాస్టర్ గారు చాలా రాశారు. అందుట్లో ఒక పద్యం ఏమిటంటే సుదర్శన చక్రాన్ని గురించి రాసిన పద్యం ఉంది, అది కొంచెం మీకు జాగ్రత్తగా చదువు. హరికిం దక్షిణ హస్తమై హరికిం దక్షిణ హస్తమై కలుషదైత్య శ్రేణికిన్ మృత్యువై వరయోగీంద్ర తపస్సమాధి తరు పుష్పం వై గజేంద్రావణ స్థిరకీర్తి ప్రభవై భవద్దిగరమై చెల్వందు నీ మూర్తికి కరములు మోడ్కి నమస్కరించునిదే రోగధ్వంసనా వ్యాప్తికి ఆయన ఇలాంటి విద్యార్థి నా యొక్క విద్యాలయంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని వ్యాఖ్యానంగా రాశారు మాస్టర్. అంటే ఇది ఖండకావ్యంగా రాశారమ్మా, చాలా పద్యాలు ఉంటాయి. అంటే నేను ఇదివరకు చదవగలిగేవాడిని కానీ ఇప్పుడు వయస్సు అనుమతించలేదు. అంటే నా వయస్సు ఇప్పుడు 86 అమ్మా. మొన్న ఆగస్టుకి 86వ సంవత్సరం అడుగుపెట్టాను. మాస్టర్ గారి యొక్క విద్యార్థుల్లోనూ మాస్టర్ గారి యొక్క ఈ సమాజంలోనూ కూడా అందరిలో నేనే పెద్దవాడిని. మీ ముందు చదివే భాగ్యాన్ని ప్రసాదించినందుకు గురుదేవుల పాదములకు నమస్కారం చేస్తున్నాను. చివరగా మీకు నేను మాస్టారు రాత్రిపూట ప్రశాంతంగా భోంచేసి పడుకుంటే ఏమాయి 4 పద్యాలు చదవమనేవాళ్ళు. అప్పుడు కురవాణి కదా. ఇప్పుడు అవి తిరుపతి వెంకట కవులు రచించినటువంటి కృష్ణరాయవార పద్యాలు పర్మిట్ చేస్తే పాడగలుగుతాను 4 పద్యాలు. అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటాడు తన వైపు రమ్మని, ఆ సైన్యం అంతా వాళ్ళు తీసుకుంటాడు. అప్పుడు ఒక పద్యం పాడతాడు కృష్ణుడు. ఆలము సేయనేనని యథార్థము బల్కిటి దుమ్మి ఇటి గోపాలుని నన్ను గోరిటివి బండన పండితులు అగ్రితేజు ఉత్తాన ధనుర్ధరుల్ బహుసుత ప్రమితులు యదు సింహులాంగరిన్ పాలుగొనితనన్ కురును పాలుడు బాలుడవైతివి అక్కడ ఈ పద్యం మాస్టర్ చాలా ఇష్టంగా ఉండేది. అంటే కృష్ణుడు పడతాడు కదా, నువ్వు నన్ను కోరుకున్నావు సైన్యాన్ని అంతా తీసుకుంటే ఏంటో పిచ్చివాడు అన్నట్టుగా అర్జునుడిని ఊకే అలా భవిస్తాడు. ముగిందారా అమ్మా? ఇంకా ముగిస్తాను, పెద్దవాడిని కదా. చివరగా నాకు ఒకటి మొదటి నుంచి ఏమిటంటే, గురుదేవులు శ్రీపతి శతకం పూర్తయిన తర్వాత తన మాతాపితల్ని స్మరిస్తూ పద్యం రాశారు. నేను ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఆ పద్యాన్ని మాత్రం కంపల్సరీగా చదువుతాను. విక్రలాన్వయ విప్రవంశజుడా విక్రలాన్వయ విప్రవంశజుడా సంవిత్తత్వబోధైక తుంతు క్రీడా పరరామచంద్ర శిశు వేదదాత్రీధరా వక్ర శ్రీయుతులో అనంతులకు
దాసి భుజమ్మకు చక్రాంశం జనించి ఈ శతకమం సాధించి శ్రీపతి ఆ వాసుదేవ